పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు కుర్రాడు సృష్టించిన విధ్వంసానికి IPL 2026 రికార్డులన్నీ బద్దలైపోయాయి. కేవలం 45 బంతుల్లో సెంచరీ చేసినటువంటి తిలక్ వర్మ నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో ఒక అద్భుత షో చూపించాడు. ఎవరు ఊహించని పరిణామం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బ్యాటింగ్ తోటి విధ్వంసాన్ని సృష్టించి 14 ఓవర్ల వరకు ఒకవైపు నడుస్తున్న మ్యాచ్ని 14 నుంచి 20 ఓవర్ల వరకు ఎటో తీసుకెళ్ళిపోయాడు. మామూలు కొట్టడం కాదు ఇది, కొట్టడంలో ఇదొక వెరైటీ అన్నట్టుగా కొట్టాడు. అక్కడ ఉంది వైభవ్ సూర్యవంశీ కాదు, అభిషేక్ శర్మ కాదు, ట్రావిస్ హెడ్ కాదు, ప్రియాంశ్ శర్మ కాదు, ఇలా విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లుగా పేరున్న ఏ బ్యాటర్ కాదు. ఇప్పటి వరకు చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తోటి మిగతా మ్యాచ్లో విఫలమవుతున్నాడు అని చెప్పేసి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మన తెలుగు కుర్రాడి బ్యాటింగ్లో ఉన్నాడు. అప్పటికి 22 బంతుల్లో 19 పరుగులు చేశాడు. స్ట్రగుల్ అవుతున్నాడు, హిట్ చేయడంలో, స్కోర్ పెంచడంలో, పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నాడు. 14 ఓవర్లకి 100 పరుగులకు అటు ఇటుగా ఉంది ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి. ఈ తరుణంలో ఇంకొక 6 ఓవర్లు ఉన్నాయి. మంచి కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేస్తున్నారు గుజరాత్ టీం. మహా అయితే ఇంకొక 50-60 పరుగులు వస్తాయేమో, 160 దాటితే గగనమేమో అన్నట్టుగా కొనసాగింది అప్పటి వరకు మ్యాచ్. పిచ్ కూడా అలాగే ఉంది, బౌలర్ల దాటి కూడా అలాగే ఉంది. 14 ఓవర్ల తర్వాత ఒక చిన్న బ్రేక్ వచ్చింది, స్ట్రాటజిక్ టైమ్అవుట్. ఈ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో ఏం జరిగిందో ఏమో కానీ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మని తిట్టాడా, లేకుంటే తనకి బూస్టింగ్ ఇచ్చాడా, నీలో ఉన్న శక్తి నీకు తెలియదని చెప్పేసి ఇంకేమైనా ఏం చెప్పాడో తెలియదు. కానీ ఆ తర్వాత కొన్ని విజువల్స్ కనిపించాయి హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ గట్టిగా ఏదో చెప్తున్నట్టుగా. ఆ తర్వాత మొదలైంది అసలు విధ్వంసం. 22 బంతుల్లో 19 పరుగులు చేసినటువంటి తిలక్ వర్మ ఆ తర్వాత కేవలం మిగిలిన 23 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఒక్కసారి ఊహించండి, 23 బంతుల్లో 82 పరుగులు, 300కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఆల్మోస్ట్ 400 స్ట్రైక్ రేట్కి దగ్గరగా ఉంది. అంటే ఎంత దారుణమైనటువంటి హిట్టింగ్ కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు తిలక్ వర్మ నుంచి. అసలు తిలక్ వర్మేనా ఆడుతుంది అక్కడ అన్నట్టుగా కొనసాగింది ఆ విధ్వంసం. ఎటొచ్చిన బాల్ అటే దంచేశాడు. దీంతో ఎవరూ ఊహించినటువంటి విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 199 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్ టీం. దాంతో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు తిలక్ వర్మ. 45 బంతుల్లో తన IPL కెరీర్లోనే మొదటి సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. దాంతో సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు. తిలక్ వర్మకు కోపం వస్తే, లేకుంటే ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో అన్నట్టుగా తన విధ్వంసాన్ని కొనసాగించాడు. మిగిలిన 6 ఓవర్లలో ఇంత భారీ స్కోర్, అంటే ఆల్మోస్ట్ 95 పరుగులకు పైగా మిగతా లాస్ట్ 6 ఓవర్లలో టోటల్ స్కోర్ రావడం జరిగింది. నాన్ స్ట్రైక్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా, హార్దిక్ పాండ్యా కూడా పెద్దగా హిట్ చేసే ప్రయత్నంలో విఫలమై అవుట్ అయినా కూడా తిలక్ వర్మ మాత్రం ఒకటే బ్లైండ్గా వెళ్ళిపోయాడు. బాల్ కనిపిస్తే దంచడమే ఇంకా అన్నట్టుగా వీరదంచుడు దంచేసిపోయాడు. దీంతో ఇప్పుడు ఒక సంచలన రికార్డు నమోదు చేశాడు. సో దీంతో గుజరాత్ టైటాన్స్ కూడా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత బౌలింగ్లోకి వచ్చినటువంటి బుమ్రా కూడా మొదటి బంతే, ఈసారి మ్యాచ్లో మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతే వికెట్ తీసి ఈ సీజన్లో మొదటి వికెట్ కూడా నమోదు చేశాడు. ఏదేమైనా తిలక్ వర్మ విధ్వంసానికి అసలు ఇంత దారుణమైనటువంటి ఈ సీజన్లో ఎవరు ఇంత దారుణంగా ఆడలేదు. 15 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ చేయొచ్చు, అభిషేక్ శర్మ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయొచ్చు, ఇంకెవరైనా హాఫ్ సెంచరీలు ఎర్లీగా చేయొచ్చు పవర్ ప్లేలో. కానీ పవర్ ప్లే అయిపోయినాక డెత్ ఓవర్స్లో 23 బంతుల్లో 82 పరుగులు చేసిన విధ్వంసం అయితే ఏ బ్యాట్స్మెన్ చేయలేదు ఇప్పటివరకు. సూర్యవంశీ చేయలేదు, ప్రియాంశ్ ఆర్య చేయలేదు, అదేవిధంగా అభిషేక్ శర్మ కూడా చేయలేదు, ఎవరి వల్ల కాలేదు. తిలక్ వర్మ సొంతం చేసుకున్నాడు. ఆ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ నిన్న మిస్ అయిన వాళ్ళకైతే చాలా మిస్ అయినట్టే. మీరందరూ కూడా హైలైట్స్లో ఉంటే చూడండి ఒకసారి ఎంత భీకరంగా బ్యాటింగ్ చేశాడో తిలక్ వర్మ. దీంతో తెలుగు కుర్రాడి సత్తా ఏంటో మరొకసారి ప్రపంచానికి తెలియజేశాడు తిలక్ వర్మ. ఆల్రెడీ ఆసియా కప్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి మన కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్లో సరైన సమయంలో బ్యాటింగ్ రాకపోవడం, బంతులు తక్కువగా ఉన్నప్పుడు రావడం, వచ్చిన అవకాశాలు కూడా 1-2 సార్లు దారుణంగా విఫలమైనటువంటి పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితి నుంచి అసలు తిలక్ వర్మని అనడానికి ఒక మాట కూడా లేదు అన్నట్టుగా విధ్వంసాన్ని కొనసాగించాడు నిన్న. మరి ఈ విధ్వంసకరమైనటువంటి బ్యాటర్కి మీరేం చెప్తారు, ఏం కామెంట్ చేస్తారో కూడా చేయండి. మరి మిగతా మ్యాచ్ల్లో కంబ్యాక్ ఇచ్చినటువంటి ముంబై ఇండియన్స్ ఇక ఎప్పుడైనా ప్రతి సీజన్లో ఇది అలవాటే ముంబైకి, మొదటి కొన్ని మ్యాచ్లు ఓడిపోవడం, సెకండ్ హాఫ్ మొత్తం మ్యాచ్లు గెలుచుకుంటే మళ్ళీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం, ఇదంతా ఒక కొనసాగుతుంది కొంతకాలంగా పరిణామం. సో దీంతో ఈ విక్టరీ తోటి మరలి ముంబై ట్రాక్లోకి వచ్చినట్టేనా?
తిలక్ వర్మ విధ్వంసము ఇంకా వచ్చే మ్యాచ్లో కూడా ఎలానే కొనసాగుతుందా? మీరేమనుకుంటున్నారో తన బ్యాటింగ్కి సంబంధించి మీకేమనిపించిందో మ్యాచ్లో కూడా కామెంట్ చేయండి.